హలో. మనలో అందరికీ పుట్టుకతోటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. కొంతమంది ధైర్యం చేసి వాళ్ళు చాలా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ పైన వాళ్ళు నమ్మకం పెట్టుకొని ముందడుగు ఎవరైతే వేస్తారో వాళ్ళకు మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎవరికైతే సెల్ఫ్ డౌట్, వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం లేకపోవడము, వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా ఎప్పుడైతే వేసుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అన్ని విషయాలకు భయపడకుండా వెనకడుగు వేస్తూ ఉంటారు. ప్రపంచంలో చాలా మంది 90% మంది సెల్ఫ్ డౌట్ తోటే చాలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఏ పని చేయాలంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక భయపడి వెనకడుగేస్తూ ఉంటారు. ఏదైతే అదయింది, ముందు స్టెప్ తీసుకుంటారు, ముందడుగు ఎవరైతే వేస్తూ ఉంటారో వాళ్ళు 1-2 సార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే 100% సక్సెస్ అయ్యేది వాళ్ళే. నిజం చెప్పాలంటే చరిత్రలో పేర్లు నిలిచేవి వాళ్ళవి మాత్రమే. ఎవరైతే ఎవరో ఏదో అనుకుంటారని, ఇది ఈ విషయం గురించి నాకు తెలియదని ఈ డౌట్లన్నీ ఏవి పెట్టుకోకుండా ఏదైతే అదైంది, ముందు చేసేస్తా అనే ధైర్యం చేసి ఎవరైతే స్టెప్ ముందరకు వేసినరో చరిత్రలో పేర్లున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ అలా ముందడుగు వేసిన వాళ్ళే. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఈగనో దోమనో ఒక చిన్న పురుగునో చంపాలంటే అందరూ వీరుల్లాగా ఇట్లా నలిపేస్తారు దాన్ని. అదే సందర్భంలో ఒక పాము వచ్చింది అంటే వీళ్ళలో లోపల తెలియని ఒక భయం వచ్చేస్తా ఉంటది. పాము అంటే దానికి విషం ఉంటుంది, అది యాక్షన్ చేయగలుగుతుంది, అటాక్ చేయగలుగుతుంది. ఈ ఆలోచన వాళ్ళలో ఉండిపోయింది. బస్ పాము అన్న పేరు వినే వెనకడికి వేసేస్తారు, భయపడిపోతారు. ఎవరికైతే ఈ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఒక జీవిలాగానే ఆలోచిస్తారు. దానికి యాక్షన్ మూమెంట్ ఉంటే దానికన్నా ఎక్కువ యాక్షన్ నేను చేయగలుగుతాను అనే ఈ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఈ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. పాముని కొట్టడమా చంపడం అనేది దీని గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ. బట్ పాము అన్నంబడే ఉలికి పడకుండా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు కాన్ఫిడెన్స్ తోటి. కొంతమంది ఇప్పుడు పట్టుకోగలుగుతారు పాముని, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది మూమెంటం ఎంత స్పీడ్ గా అయితే చేస్తుందో దాన్ని నేను హ్యాండిల్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇంకేమన్నా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, ప్రపంచంలో చాలా మంది వీళ్ళే ఉంటారు. ప్రతి దానికి భయమే, ప్రతి దానికి ఏది చేయాలన్నా భయమే, సొసైటీ తోటి భయమే, వాళ్ళతోటి వాళ్ళు భయమే, ఏం జరుగుతుందో అన్న భయం. అందుకే ఏం ముందడుగు వేయకుండా అన్నిటికీ వెనకబడిపోతూ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళపైన వాళ్ళ కాన్ఫిడెన్స్ ని వాళ్ళంతకు వాళ్ళే చంపుకుంటూ ఏదో ఇట్లా సాగిస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఆత్మవిశ్వాసం అనేది ఒక రోజులో జస్ట్ ఇట్లా ఊహించేసుకున్నాం, మనసులో ఇమాజినేషన్ చేసుకున్నా రేపటి నుండి ఫాలో అయిపోతా అనేది కాదు. ఇది ఆచరిస్తూ పోతూ ఉండాలి. 1-2 సార్లు తప్పులు జరగచ్చు, ఏదైనా అంత ఈజీగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకోండి. ఒక పర్సన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాలనుకుంటే వీడియో ఆన్ చేసేసి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చేసి ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతా అవ్వదు, అట్లా మాట్లాడలేడు. అలా ఒక వీడియోలో వచ్చి ముందర ఎవరు లేకున్నా కెమెరాను చూస్తూ కాన్ఫిడెన్స్ గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతుండంటే వెనకాల ఎంతో ఉంటది కదా. ఎన్నో వీడియోలు చేసి ఉండొచ్చు. ఫస్ట్ వీడియోకు 10 వీడియోలకు ఎంత భయపడి ఉండొచ్చు. ముందర ఎవరో ఉండరు, ఎవరో చూస్తారని ఊహించేసుకొని అవన్నిటిని ఓవర్కమ్ చేసి 1-2-10 వీడియోలు, ఇప్పుడు 1-2-10 వీడియోలు చేసినప్పుడు ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండదు. అదే వీడియోలని ఒక 100 వీడియో చేస్తున్న వ్యక్తి ఎట్లా చేయగలుగుతాడు? చాలా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాడు. ముందర ఒక వ్యక్తి ఉన్నాడు అనుకొని ఊహించుకొని తను ఏం చెప్పాలనుకుంటుండో అది చెప్పగలుగుతాడు. ఆ 10 వీడియోలలో మొదట్లో ఏదన్నా చెప్పాలనుకుంటే ప్రొనౌన్సియేషన్ రాదు, ఏది చెప్పాలనుకుంటుండో అది అది చెప్పలేకపోతాడు, ఊహించేసుకుంటాడు మస్తు ఇది చెప్పాలని. బట్ కెమెరా ముందరకు వచ్చేసరికి ఆ విషయాన్ని చాలా మర్చిపోతాడు. ఎలా చెప్పాలనుకుంటుండో అలా చెప్పాడు, తనకి ఎట్లా వస్తే అట్లా చెప్తా ఉంటాడు. అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే తను 100 ఒక వీడియో ఉంటది కదా, ఆ 100 పైన వీడియోలు చేసేటప్పుడు తనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే సాధారణంగా చేసేస్తా ఉంటాడు. ఎలాంటి భయము బెరుకు అనేది ఏముండదు. అతని నిత్యం చేసే పనులలో ఇది కూడా ఒకటి భాగం అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటే వీడియో తోటి 2వ వీడియో తోటి రాలేదు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ పోతే తన స్కిల్ పెరుగుతా పోతుంది, విషయ పరిజ్ఞానం పెరుగుతా పోతుంది.
ఎప్పుడైతే ఒక వీడియోలో ఒక విషయాన్ని చెప్పాలని ముందుకు వచ్చిండో, ఒక టాపిక్ తీసుకొని చెప్తున్నాడంటే ఆ టాపిక్ పైన విషయ పరిజ్ఞానం తనలో ఉంటే, ఎంత విషయ పరిజ్ఞానం తన దగ్గర ఉంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాడు. లేదు ఒక టాపిక్ చేయాలనుకుంటున్నాడు, ఆ టాపిక్ పైన జీరో నాలెడ్జ్ తనకి, ఎంత తోపు అయినా సరే. ఒక తెలుగు పండితుడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఆయన తెలుగులో ఒక అవధాని, ఏ పద్యాన్ని ఏ శ్లోకాన్ని అయినా ఇట్లా అల్లవోకగా పాడేస్తా ఉంటాడు. ఒకవేళ అదే తెలుగు పండితుడిని తీసుకొని వచ్చి ఏదో చైనీస్ ఒక పోయం చదవమని చెప్పండి, తెలుగులో ఏ పద్యాన్ని ఇచ్చినా అలవోకగా చదివేస్తాడు కదా. అదే చైనా సంబంధించిన ఒక పోయం ఇవ్వండి, చదవగలుగుతాడా? లేదు కదా, కాన్ఫిడెన్స్ ఉండదు. అది అన్నోన్ సబ్జెక్ట్, దాని గురించి ఎట్లా చెప్పగలుగుతాడు? చెప్పలేడు కదా. దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. కావాలంటే ఆయనకు ఇంకొక స్కిల్ ఉండొచ్చు, మనం నేర్చుకోవడానికి 10 రోజులు పడితే ఆయన నేర్చుకోవడానికి 5 రోజుల్లో పట్టొచ్చు. బట్ నేర్చుకున్న తర్వాతనే ఆ సబ్జెక్ట్ పైన అవగాహన వస్తే మాత్రమే ఏదైనా సరే కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ లేకుండా ఏది సాధ్యం కాదు. కాన్ఫిడెన్స్ అనేది ఏదో పుట్టుకతోటి వచ్చింది కాదు. ప్రతి ఒక్కరు దానికోసం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, ప్రయత్నించారు, వెనుకడుగేయలేరు. వాళ్ళకు మాత్రమే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఊహించినంత మాత్రాన ఇప్పుడు మనసులో ఏదేదైతే ఊహించుకుంటున్నావో అదంతా నోటి ద్వారా చెప్పగలుగుతావంటే చెప్పలేవు. ఇక్కడ చెప్పాలంటే మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉండాలి. బ్రెయిన్ లో నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దానికి బాడీ కూడా సహకరిస్తుందా లేదా, సహకరిస్తేనే నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దాన్ని చెప్పగలుగుతావు. ఇది రావాలంటే అంత ఈజీ కాదు. మైండ్ మజిల్ కనెక్షన్ అవ్వాలంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ అవసరం, కొన్ని రోజులు మాట్లాడాలి. నీ అంతకు నువ్వు ఎవ్వరు లేకున్నా సరే అనర్గళంగా మాట్లాడగలిగితే మొదట్లో చాలా తడబాటు వస్తుంది. ఒక్క నిమిషం కూడా నువ్వు మాట్లాడలేవు. నీ గురించి నువ్వు కూడా ఒక 2 నిమిషాలు కూడా చెప్పుకోలేవు. రాను రాను చెప్పుకుంటూ పోతే నీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. ఏది చెప్పాలనుకుంటున్నావో అది ఏది ఊహించుకుంటే దాన్ని నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతావు. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఒకటిసారి వీడియో గురించి చెప్తున్నాను కదా, అది కాకుండా జనరల్ గా ప్రతి ఒక్కరు లైఫ్ లో కాన్ఫిడెన్స్ ఫుల్ లో ఉంటది. వాళ్ళు ఏ పని చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో చిన్న 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 మార్పులే, చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇవి సిల్లీ థింగ్స్ అనుకోవద్దు, కాకపోతే ఒకసారి ఆచరించి చూస్తే అద్భుతమైన మార్పు ఉండే అవకాశం ఉంటుంది. రోజువారీ పనులలో ఉదయం ఒక టైం పెట్టుకొని ఆ టైంకు నువ్వు లేచినావు అనుకో, ఉదయం 5 గంటలకు లేవాలి, లేదంటే 5:30కు లేవాలి. నువ్వు అలారం పెట్టుకుంటావా లేకుంటే నీ అంతకు నువ్వు లేస్తావా కాదు. ఒక నెల రోజులు, నెల 10 రోజులు కంటిన్యూగా నువ్వు లేచినావు అనుకో, నీలో తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను ఇది చేయగలను అన్న నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే నేను ఇది చేయగలను అనే నమ్మకం నీకు వచ్చిందో నీ ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. చాలా చిన్న చిన్న పనులే, లేచిన వెంబడి నీ బట్టలు ప్రతిరోజు తీసి మడిచి అక్కడ పెట్టాలి. కింద వేసుకున్న పరుపులు ఉంటాయి కదా, ఒక పనిని నువ్వు కంప్లీట్ గా చేస్తున్నట్టు లెక్క, సంపూర్ణంగా ఒక టాస్క్ ని కంప్లీట్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాని ద్వారానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ చిన్న చిన్నవే, రోజు నడవడము, టైంకు లేవడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఒక హ్యాబిట్ సర్కిల్ లాంటివి ఉంటాయి. లైఫ్ లో గొప్ప గొప్ప విషయాలు చేయాలంటే 100 విషయాలు తెలుసుకోవాల్సింది కాదు. తెలుసుకున్న ఒక 4 విషయాలని కరెక్ట్ ఆచరిస్తూ పోతూ అవి కంటిన్యూ చేయగలగాలి. కంటిన్యూ అంటే ఏదో ఒక నెల రోజులకు ఒక టైం పీరియడ్ పెట్టుకొని చేస్తా, దాని తర్వాత మర్చిపోతా అంటే జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం తీసుకున్నామో దాన్ని జీవితాంతం ఆచరించేది అయి ఉండాలి. అప్పుడే లైఫ్ లో ఒక మార్పు అనేది, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది 100%. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ముందు నువ్వు నలుగురిలోకి పోయిన సందర్భంలో ఒక వ్యక్తితోటి, ఎదుటి వ్యక్తితోటి నువ్వు మాట్లాడాల్సి వస్తే నువ్వు నిలబడే స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది తెలియజేస్తుంది నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఒక నలుగురు దగ్గరకు వచ్చేసి నువ్వు ఇట్లా తడబడుకుంటా నిలబడ్డావు అనుకో, మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది మనోడి దగ్గర మ్యాటర్ ఏం లేదు, తడబడుతున్నట్టే విషయం ఏం లేదులే అని క్లియర్ చేసుకుంటారు. అదే నీ దగ్గర ఎంత విషయం తక్కువ ఉన్నప్పటికీ సరే పోయి చాలా కాన్ఫిడెంట్ గా నిలబడి ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఐ కాంటాక్ట్ ఇచ్చి చిన్న స్మైల్ తోటి, ఫేక్ స్మైల్ కాదు, చిన్న స్మైల్ తోటి మాట్లాడితే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది వీటి దగ్గర ఏదో ఉందో, ఏదో చెప్పగలుగుతాడు అని. అండ్ ఒక్కో దగ్గరికి పోయినప్పుడు ఒక సందర్భంలో నీకు మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ఆ విషయం పట్ల నీకు అవగాహన ఉంటే మాత్రమే మాట్లాడాలి. లేదు ఏదో ఒకటి కవర్ చేస్తా అని మాట్లాడే ప్రయత్నం చేస్తే తేలిపోతాం. అక్కడ
మిస్ మ్యాచ్ అవుతుంది. కాకపోతే నీకు ముందే తెలుసు నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఒక టాపిక్ మీద మాట్లాడాలి, అక్కడ ఆ సందర్భం రావచ్చు అన్నప్పుడు ఆ టాపిక్ కు సంబంధించిన విషయాన్ని ఇంతో అంత మనం తెలుసుకోవాలి. అప్పుడు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. లేదు, అలా మాట్లాడలేను, నా దగ్గర విషయం ఏం లేదు, నేను చెప్పలేను అన్నప్పుడు నువ్వు సైలెంట్ గా కాన్ఫిడెంట్ గా ఉండి ఏం చెప్పకుండా వచ్చేసేయి. కానీ ఏదో ఒకటి చెప్దామనే ప్రయత్నం చేసినామంటే అసలు బాగాలేకపోతుంది. తెలుసుకుని చేయాలి, తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయద్దు. అలాగే చాలా మందిని అబ్జర్వ్ చేసి చూస్తే వాళ్ళంతకు వాళ్ళు తక్కువంచని వేసుకొని, నిజం చెప్పాలంటే వాళ్ళలో స్కిల్ చాలా ఉంటుంది. వాళ్ళు చాలా విషయాల్లో చాలా మంది కన్నా బెటర్ ఉంటాడు. కాకపోతే వాళ్ళ పైన వాళ్ళు నమ్మకం లేకపోవడం ద్వారా అన్ని విషయాలని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. చాలా విషయాల్లో మంచి విషయం ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళని తగ్గించుకొని ఇతరులను పోల్చుకొని వదిలేస్తా ఉంటారు. ఎలాగంటే నాకన్నా వాడికి ఆ విషయం పట్ల చాలా అవగాహన ఉందని ఊహించుకుంటాడు. ఓకే, వేరే వ్యక్తికి సపోజ్ మన ఫ్రెండ్కు ఆ విషయం పట్ల మంచి అవగాహన ఉండొచ్చు. కానీ ఇక్కడ వాడికి ఉన్న దాంతో నీకేంటి సంబంధం? నీకెంత విషయం తెలుసో దాని పట్ల దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ వ్యక్తి దగ్గర విషయ పరిజ్ఞానం నాకన్నా ఎక్కువ ఉంది అని చెప్పేసి నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే నీకు తెలిసిన విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతా ఉంటావు. ఇది చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఒక ఆఫీస్ లో చూసినట్టయితే ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళ దగ్గర విషయం చాలా తక్కువ ఉన్నప్పటికీ, ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర మాట్లాడే స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాడు. అలాంటి వాడికి ప్రాధాన్యత ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఆఫీస్ లో వర్క్ రిలేటెడ్ మంచి పరిజ్ఞానం ఉంది, కాకపోతే నీకు మాట్లాడే స్వభావం లేదు. మాట్లాడడానికి వస్తే ఒక భయం ఉంటుంది, బెరుకు ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, నలుగురిలో మాట్లాడాలంటే తడబాటు వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేవు. ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటూ పోయాను. వాడేం చేసిండు, వాడి దగ్గర విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్నప్పటికీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేసిండు. దాని ద్వారా 10 సార్లు మాట్లాడడం ద్వారా వానికి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది. ఒకవేళ అదే నువ్వు, నీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉంది, నువ్వు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే మొదటి 4-5 సార్లు నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. దాని నుండి నేర్చుకోవాలి. మాట్లాడేసేటప్పుడు తడబడ్డా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ నీ దగ్గర ఆల్రెడీ విషయ పరిజ్ఞానం ఉంది, దాని గురించి నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు 4-5 సార్లు నువ్వు తడబడొచ్చాము. కానీ 5-6 సారి నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతావు. అంటే ఇంకా నిన్ను మించి ఎవరు మాట్లాడలేరు, అంత అద్భుతంగా మాట్లాడతావు. దాని గురించి విషయం తెలియనోడే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు, ఆ సబ్జెక్టు సంబంధించిన విషయం నీ దగ్గర ఉన్నప్పుడు, మాట్లాడే దమ్ము కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నీకు మించి ఇంకెవరు మాట్లాడలేరు, అంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నావు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనని మనం తక్కువ అంచనా వేసుకోవడం ద్వారా, అది తగ్గించుకోవడం ద్వారా మనంతకు మనం తగ్గించుకున్నట్టు అవుతుంది. ధైర్యం చేసి ఏదన్నా విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు స్టెప్ తీసుకోవాలి. 1-2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు ఏ విషయంలోనైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడేటప్పుడు 2-3 సార్లు తడబడొచ్చు. ఏదో టాపిక్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలని ఉచ్చరించడం రాకపోవచ్చు, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అవ్వచ్చు. కొంపలేం మునిగిపోవు కదా. ఒక్కసారి తప్పు జరిగితే ఏమవుతుంది? ఏం జరగలేదు కదా. అదే 5-6 సార్లు మాట్లాడడం అంటే మనలో చాలా స్పష్టత వస్తుంది, క్లియర్ గా మాట్లాడగలుగుతాం. అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఆత్మవిశ్వాసం అనేది ఊహించుకుంటే రాదు, నీకెంత వస్తే అంత, దాన్ని మాట్లాడుతూ పోతే వస్తూ ఉంటది, చేస్తూ పోతూ ఉంటే వస్తూ ఉంటది. నేను చెప్పాలనుకుంటుంది ఇదే. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.